अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ वज़ाइफ और फ़ीस रीएम्बर्समेंट की बकाया रकम की फौरी अदायगी के मुतालबे पर संगारेड्डी में यूएसएफआई की ज़बरदस्त रैली, कलेक्टर ऑफिस के सामने धरना। संगारेड्डी तलबा के वज़ाइफ, स्कॉलरशिप और फ़ीस रीएम्बर्समेंट की बकाया रकम फौरी तौर पर जारी करने के मुतालबे पर यूनाइटेड स्टूडेंट्स फेडरेशन ऑफ इंडिया यूएसएफआई के ज़ेर एहतमाम संगारेड्डी में एक शानदार एहतजाजी रैली निकाली गई। रैली के बाद तलबा ने ज़िले कलेक्टर ऑफिस के सामने धरना दिया और हुकूमत तेलंगाना से अपने मुतालिबात की फौरी मंजूरी का मुतालबा किया। मुजाहिरीन ने बैनर्स और प्ले कार्ड्स उठाकर हुकूमत के खिलाफ नारेबाजी की और कहा कि वज़ाइफ और फ़ीस रीएम्बर्समेंट की बकाया रकम जारी ना होने के बाद हज़ारों गरीब और मुतवासित तबके के तलबा शदीद माली मुश्किलात का शिकार हैं। इनका कहना था कि बहुत से तलबा कॉलेज की फ़ीस अदा करने और अपनी तालीम जारी रखने से महरूम हो रहे हैं। धरने के दौरान यूएसएफआई के कायदीन ने मुतालिका अहकाम को एक मुतालिबाती याददाश्त मेमोरेंडम भी पेश की, जिसमें तमाम बकाया वज़ाइफ और फ़ीस रीएम्बर्समेंट की रकम फौरी तौर पर जारी करने का मुतालबा किया गया। तलबा रहनुमाओं ने कहा कि अगर हुकूमत ने जल्द अज जल्द मुस्बित फ़ैसला ना किया तो रियासत भर में एहतजाजी तहरीक को मज़ीद शिद्दत दी जाएगी, जिसकी तमाम तर ज़िम्मेदारी हुकूमत पर आयद होगी। एहतजाजी रैली और धरने में बड़ी तादाद में तलबा ने शिरकत करते हुए हुकूमत से अपील की कि तलबा के रोशन मुस्तकबिल को मद्देनज़र रखते हुए इनके जायज़ मुतालिबात को फौरी तौर पर तस्लीम किया जाए। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। जिंदाबाद जिंदाबाद यूएसएफआई जिंदाबाद इवाल చేయాలి స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే స్కాలర్‌షిప్ ఫీజు జిందాబాద్ जिंदाबाद जिंदाबाद यूएसएफआई जिंदाबाद చేయాలి స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే we want justice we want justice we want justice मैडम को ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ ముందు నిరసన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి 8,550 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ పెండింగ్లో పెట్టుకొని ఎలా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ధర్నా నిర్వహించడం జరుగుతోంది. దాంతో పాటుగా ఇవాళ కేజీబీ విద్యార్థులు, వట్పల్లి విద్యార్థులను మొత్తం కూడా హాస్టల్ లేదని చెప్పి అందోల్ కేంద్రంగా షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ అందోల్ కేంద్రంగా హాస్టళ్లకు 2 అంటే అందోల్ విద్యార్థులకు, మూడోది వట్పల్లి విద్యార్థులకు సరిపోక విద్యార్థుల మధ్యన ఘర్షణ, యాజమాన్యాల మధ్యన ఘర్షణ వచ్చి విద్యార్థులు కష్టపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ వాటర్ లేవు, సౌకర్యం లేదు. వట్పల్లి కేజీబీ విద్యార్థులకు వెంటనే కొత్త భవనం కేటాయించాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి టీచరు, ఫ్యాకల్టీ పోస్టుల
వేకెంట్ ఉన్నాయి, ఆ భర్తీ చేయాలని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్తా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కార్పొరేట్ నారాయణ, చైతన్య ఈరోజు పెద్ద పెద్ద విద్యా సంస్థలలో వేల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నా ప్రభుత్వం మాత్రం దీని మీద ఒక చట్టపరమైనటువంటి నిర్ణయాలు చేయట్లేదు. అందుకే ఫీజుల నియంత్రణ చట్టం చేయాలంటారు. అట్లాగే వేల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి. ఈరోజు ఉన్నత చదువులకు వెళ్లాల్సినటువంటి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఈరోజు మేనేజ్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వ విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. కూడా కస్తూర్బా హాస్టల్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది హాస్టల్స్ ఈరోజు అద్దె భవనంలో కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఫెసిలిటీస్ లేవు. ఫెసిలిటీస్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటే విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేసి జైళ్లలో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప విద్యారంగం పరిష్కారం చేయట్లేదు. అటు మరోవైపు ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు లేవు. ఈ రాష్ట్రంలో అనుమతులు లేకుండా యూనివర్సిటీలు నడుపుతూ ఉంటే వేల కొద్ది ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఫీజులు ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఎక్కడ అజమాయిషి లేకుండా ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ సమస్యలు కనుక తక్షణమే పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు తాట్కొండ రవి, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు.